సో ఫైనల్గా సార్, విష్ణురావు వీరపనేని ఈ పేరు అనేది ఎప్పటి నుంచో అనిపిస్తుంది. మీరు ఒక డాక్టర్గా సైన్స్కి ఇటు ప్రకృతికి చాలా దగ్గరగా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది కోవిడ్ టైంలో కూడా మీరు చెప్పిన ఇంటర్వ్యూస్ చాలా మంచి ధైర్యం కోల్పోలేదు. సో అందుట్లో మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు నేను ఒకరిని. సో ఈ సందర్భంగా అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే అదే ఫాలో అవుతున్నారు. అంటే ఫాలో అయ్యే వాళ్ళు ఎప్పటికీ ఆ నిజాన్ని నమ్ముతూనే ఉంటారు. సో ఇప్పటికీ ప్రజల్లో మార్పు ఎలాంటి మార్పు రావాలి, పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక ముందు మీరు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విషయంలో కొత్త స్టెప్ ఏమైనా తీసుకోబోతున్నారా? ఎస్ అండి, మాది శ్వాస ఫౌండేషన్ తరపున నాది ఏంటంటే నా లైఫ్ గోల్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ ఇంటర్వెన్షన్ అని నేను బలంగా నమ్ముతాను. దీనికి ఏం ఎగ్జాంపుల్ చెప్తానంటే, నేను బావిలో పడేవాళ్ళు ఒకళ్ళు అయితే తీసేవాళ్ళు ఒకళ్ళు, పడేవాళ్ళు ఒకళ్ళు అయితే తీసేవాళ్ళు ఒకళ్ళు. అంటే ఎన్నాళ్ళు పడతారు, ఎన్నాళ్ళు తీస్తారు? వీళ్ళు పడకుండా ఉండాలన్నా, మనం తీయకుండా ఉండాలన్నా, ఆ పరిస్థితి రాకుండా ఉండాలన్నా ఆ బావి చుట్టూ మనం ఏం కట్టాలా? ఒక పారాపెట్ వాల్ కట్టాలి, ఒక పిట్ట గోడ కట్టాలి, అవునా? ఏదో ఒక గోడ కట్టాలి. ఆ గోడ కట్టినప్పుడు జనం అందులో ఎలా పడతారు? పడరు. వాళ్ళు పడనప్పుడు నీకు తీసే అవకాశం ఎక్కడిది? లేనే లేదు. మనం బోర్ బాయిల ఎగ్జాంపుల్ కూడా ఎన్నో చూసాం. బోర్ బాయి తీయటం, బోర్ పడకపోతే అట్నే వదిలేసిపోవటం, అందులో పిల్లలు పడటం, తర్వాత అసలు ప్రపంచం మొత్తం తెలిసేంతగా ప్రయత్నం చేయటం, దానివల్ల ఉపయోగం ఏముంటుంది? మీరు ప్రకృతికి సైన్స్కి చాలా దగ్గరగా ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆ బోరు బావి మీద కనుక ఎవరో ఒక ఉసిగ బస్తానో ఒక బండరాయో పెడుతుంటే ఆ పిల్లవాడు అందులో పడకపోయి ఉండేవాడు, మనకి ఈ ప్రయాస అంతా తప్పేది. ఈ గోడ కట్టడం వల్ల అందులో పడరు, మనం తీసే అవకాశం లేదు. అందుకే ఈ గోడ కట్టేవాడే ప్రివెంటరు. ఈ గోడ కట్టడంలో ప్రభుత్వాల పాత్ర ఎంతో ఉంది. ప్రైమరీ పిహెచ్సిలు అంటాం మనం, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆహారం. సెకండరీ లెవెల్ కేర్ ఉండాలి, టెర్షరీ లెవెల్ కేర్ ఉండాలి. అంటే ఊర్లో నుంచి డైరెక్ట్గా పిహెచ్సిల్ని దాటేసి తాలూకాలను దాటేసి జిల్లాలను దాటేసి డైరెక్ట్గా హైదరాబాద్కు రావడం అనేది మంచి పరిణామం కాదు. అంటే ప్రైమరీ హెల్త్ కేర్ని మనం బలోపేతం చెయ్యాలి. కాబట్టి మెడిసిన్ ఈజ్ ఎ సోషల్ సైన్స్. అంటే తర్వాత మెడిసిన్ సోషల్ సైన్స్ అంటే ఎట్లా? ఇప్పుడు ప్రజల ఆరోగ్యం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక స్లమ్ ఉందండి, ఆ స్లమ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా జబ్బులు వస్తాయని మనకు తెలుసు కదా. అంటే అక్కడ పర్యావరణం బాగుండదు, వాటర్ సప్లై బాగుండదు, చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత బాగుండదు, దాని తర్వాత వెలుతురు కూడా సరిగా రాదు. కాబట్టి అందులో ఎక్కువగా జబ్బులు ఉంటాయి. ఒక డాక్టర్ ఏం చేయగలుగుతాడు అక్కడ? అంటే అదేంటి? పాలిటిక్స్ ఈజ్ ఏ మెడిసిన్ అంటాం. పాలిటిక్స్ ఈజ్ మెడిసిన్ ఇన్ ఏ గ్రాండ్ స్కేల్ అంటాం. అంటే ఏంటి పాలిటిక్స్ మెడిసిన్ ఎట్లయితుంది అంటే, ఒక లక్షలాది మంది డాక్టర్ల కంటే పొలిటికల్ విల్ ఉన్నటువంటి ఒక నాయకుడు ఎక్కువ మంది ప్రజల్ని కాపాడుతాడని నేను బలంగా నమ్ముతాను. నేను. సో రాజకీయం అంటే పాలిటిక్స్ అంటే ఏదో ఇది కాదు. పాలిటిక్స్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద పీపుల్స్ హెల్త్. ఏ విధంగా? ఇప్పుడు ఆ స్లమ్స్కి ఒక మంచి నీరు సప్లై చేసి, లోపల పరిసరాలన్నింటినీ మంచిగా చేసి, దాని తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని మార్చేసి, ఈ యొక్క పని కనుక మనం చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి గాలి కానీ, ఫ్యాక్టరీలు కానీ, ఆ కాలుష్యం కానీ, అక్కడ ఉన్నటువంటి జీవన పరిణామాల్ని కనుక మార్చినట్లయితే ప్రతి వాళ్ళ ఆరోగ్యం బాగుపడుద్ది. అప్పుడు మరణాల సంఖ్య ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. ఇది 100 డాక్టర్లు చేసే పని, 1000 డాక్టర్లు, 1,00,000 డాక్టర్లు చేసే పని ఒక్క పాలిటీషియను ఒక్క పొలిటికల్ డెసిషన్తో చేయగలడని నేను బలంగా నమ్ముతాను. కాబట్టి పాలిటిక్స్ ఈజ్ ఎ మెడిసిన్ ఇన్ ఏ గ్రాండ్ స్కేల్ అని చెప్పి నేనంటాం కాదు. విర్చో అనేటటువంటి ఒక జర్మన్ పెథాలజిస్టు కొన్ని శతాబ్దాల కింద చెప్పాడు, మెడిసిన్ ఈజ్ ఏ సోషల్ సైన్స్ అండ్ పాలిటిక్స్ ఈజ్ ఏ మెడిసిన్ ఇన్ ఏ గ్రాండ్ స్కేల్. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకొని, సో ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకురావాలి, ఆహారపు అలవాట్లలో కూడా ప్రభుత్వం సూచనలు చేయాలి. తర్వాత ప్రైమరీ హెల్త్ కేరు, సెకండరీ హెల్త్ కేరు, ఇప్పుడు టెర్షరీ హెల్త్ కేర్ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కొన్ని హాస్పిటల్స్ నిర్మిస్తుంది. అది చాలా చాలా మంచిది. అంటే ప్రభుత్వ రంగంలోనే విద్యా ఆరోగ్యం కనుక ఉన్నట్లయితే, దీని మీదనే కనుక ప్రభుత్వాలు బాగా కృషి చేసినట్లయితే ప్రజలకు ఇప్పుడు విద్యా ఆరోగ్యమే కదండి చాలా ఇంపార్టెంట్. వీటిని కనుక మనం ఫ్రీగా వచ్చేటట్టు చేస్తే అసలు చాలామందికి మిగతా ఏవి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి ఇలాంటివి
ఆ, ఈ విషయం మీద ఆ, చర్చ జరుగుతుంది, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. సో హాస్పిటళ్ళు టెర్షరీ కేర్ సెంటర్స్ కట్టాలని చెప్పి కూడా ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉండటం అనేది ఎంతో మంచి విషయం. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్కు చిన్న జలుబు చేసినా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి రావటం, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కు చిన్న మైల్డ్ జ్వరం వస్తే పోవటం ఏంటండి? సో అక్కడికి పోయినట్లయితే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది? కాబట్టి నేనేమంటానంటే ఇప్పటికైనా ఫ్యామిలీ ఫిజిషియన్ వ్యవస్థని ఇంకా మెరుగుపరచాలి. చిన్న చిన్న క్లినిక్స్ని ఇంకా మనం ప్రమోట్ చేయాలి. సింగిల్ డాక్టర్ ప్రాక్టీసుల్ని మనం ప్రమోట్ చేయాలి. ఈ కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత సింగిల్ డాక్టర్ ప్రాక్టీసులు కనుమరుగైపోతున్నారు హైదరాబాద్లో. చిన్న చిన్న నర్సింగ్ హోమ్లు 5 బెడ్ల 10 బెడ్స్ నర్సింగ్ హోమ్ కనుమరుగైపోతున్నాయి. అందరం కార్పొరేట్ వైద్యానికి పోయేసరికి చిన్న చిన్న హాస్పిటల్స్కు 100 రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ప్రతిదానికి పర్మిషన్లు, లైసెన్సులు, అది ఇది అని చెప్పి ఈ డాక్టర్లు ఏం చేస్తున్నారంటే ఎందుకు రేబ్బా ఈ తలకాయ నొప్పి అని చెప్పి పోయి కార్పొరేట్ హాస్పిటల్లో చేరుతున్నారు. సో ప్రజలు మామూలు సింపుల్ వైద్యానికి దూరం అయిపోతున్నారు. కార్పొరేట్ పోతే మరి దాంట్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ వాళ్ళ తప్పు కూడా ఏమి ఉండదు. అందులో ఉన్నటువంటి మేనేజ్మెంట్ బట్టి అందులో ఉన్న ప్రైస్ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యామిలీ ఫిజిషియన్స్ మళ్ళీ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో మీరు చేసే మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తారని, మరింత సమాచారం కూడా ప్రజలకు మీరు చేరవేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.